రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో జక్కంపూడి రాజా శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోగా ఈ విధంగా అనేక విధంగా అక్కడ ప్రజల్ని మోసం చేశాడు. ఈయన సీతానగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా పనిచేసే పులుగు దీపక్ పై స్వయంగా ఎమ్మెల్యేనే వేధింపులకు గురి చేశాడు. అంటే ఇది ఎంత సైకోగా ఉన్నాడో ఒక్కసారి చూడండి. అధ్యాపకుడిగా దీపక్ ఎంపీ భరత్ ఒక కార్యక్రమానికి తీసుకురావడంపై భరించలేక ఆయనపై భౌతిక దాడులు కేటాయించారు. అంటే ఒక ఎంపీని పిలుచుకొని వస్తే కార్యక్రమానికి ఇతను వెళ్ళి అధ్యాపకుడిపైన దాడి చేయించాడంటే ఏ విధంగా ఉన్నాడు చూడండి. వైకాపాకు చెందిన పలువురు నాయకులతో ఆయనపైన దాడి చేయించారు. ఆయన లొంగకపోవడం చివరకు విజయవాడ కూడా బదిలీ చేయించాడు. ఈ విధంగా సైకో పనులు చేస్తున్నాడు బ్లేడ్ బ్యాచ్ ఇతను. ఇంకా కోవూరు నియోజకవర్గంకి వస్తే ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యేగా తానేటి వనిత గారు, ఈమె హోంమంత్రి. ఈమె పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. కోవూరు తాళ్లపూడి మండల పరిధి ఇసుక దందా నడుస్తూ ఉంది. ఏమీ తెలియనట్లుగా చెబుతున్న మంత్రి ర్యాంపుతో ఆమెకి సంబంధం ఉంది. మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఎక్కడైనా చాక్లెట్లు అమ్మినట్టుగా వీళ్ళు మట్టిని అమ్మేస్తున్నారు. గోదావరి జిల్లా అంటేనే ప్రధానంగా ఇసుక ఎక్కువ గోదావరి నదులు. ఆ ఇసుకని గోదావరి గర్భంలోకి వెళ్ళి మరి ఈ విధంగా తవ్వేస్తున్నారంటే వీళ్ళు ఎలా ఉన్నారో అర్థం చేసుకోండి. అదే విధంగా వీళ్ళ పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా సమీపాలన లేకుండా ఉంటూ ఉందని ఈమె పైన ప్రధాన ఆరోపణ ఉంది. ఎవరు? మన తానేటి వనిత గారి పైన. అదే విధంగా మిగిలిన నియోజకవర్గాలు చూస్తే ఇక్కడ ప్రధాన నిడదవోలు నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి జి శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈయన ప్రధానంగా నియోజకవర్గంలో ఇసుక తవ్వకాలు, సారా కాయడం, పేకాడి శిబిరాలు లాంటివి అక్రమాలు పాల్పడ్డారు. కింది స్థాయి నాయకులు చేస్తున్న ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదేవిధంగా అంగన్వాడీ పోస్టులు, వాలంటీర్ పోస్టులు లాంటి స్థానిక ఉద్యోగాలు కొన్ని వైకాపా అనుకూలమైన వాళ్ళకు కూడా ఇచ్చాడు. ఈ జి శ్రీనివాస నాయుడు అనే వ్యక్తి పోస్టుల్ని, చిన్న పోస్టులు, అంగన్వాడీ పోస్టులు, వాలంటీర్ పోస్టులు, స్థానిక ఉద్యోగాలు ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి. అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గానికి తలారి వెంకట్రావు గారు. ఈయన పైన ఏంటంటే ఈయన కనీసం నియోజకవర్గంలో ఏమీ పట్టించుకోకుండా వాళ్ళకు మాత్రమే ఎమ్మెల్యే మామూలు అందుతూ ఉంటాయి. ఏంటంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉండే కొన్ని దగ్గర షాపుల దగ్గర ఇవిడ దగ్గర మామూలు వసూలు చేసుకుంటూ ఉంటారని ఈయన పైన ఆరోపణలు ఉన్నాయి. గోపాలపురం నియోజకవర్గం. అనపర్తి నియోజకవర్గం. ఈయన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఈయన ఏంటంటే పని చేయకుండా వాళ్ళ భార్య ఎక్కువగా నియోజకవర్గంలో ఆ భార్య పెత్తనం ఎక్కువగా ఉందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అనపర్తి ఎమ్మెల్యే సత్యనారాయణ రెడ్డి గారు ఏంటంటే ప్రత్యేకంగా ఈయన నియోజకవర్గాన్ని బట్టి గాలికి వదిలేసి ఇక్కడ ఏంటంటే వాళ్ళ భార్య పెత్తనం ఉంటుందని ఆరోపణ ఉంది. ఫైనల్ గా చూస్తే ఇక్కడ మొత్తం రాజమండ్రి పార్లమెంట్ లో ఎవరి దారి వారి దిమ్నా తీరే అన్నట్టుంది. అది కాకుండా అక్కడ గోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రి దగ్గర ఇసుక తవ్వకాలు అనేది, అక్రమాలు అనేది రాజమండ్రి పార్లమెంట్ ప్రధానంగా జరుగుతూ ఉంది. ఇసుకని దోచేస్తూ ఉన్నారు. అన్నం తిన్నట్టు వీళ్ళు ఇసుకుని తినేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. ఈ విధంగా ఉంది. ప్రజలారా గ్రహించండి.